పరంపరలో మీరు ఆ రోల్ని పట్టుకొని ఆ గోపి అనే క్యారెక్టర్ని పట్టుకున్నప్పుడు షూట్లో ఎలా ఉంటారంటే మార్నింగ్ వచ్చిన తర్వాత ఆ సీన్లో మీరు ఆ మైండ్లో పడితే అసలు టిల్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ ప్యాకప్ అయ్యేంత వరకు జనరల్గా షార్ట్ యాక్షన్ అంటే ఆ షార్ట్ వరకు చేసి కట్ అంటే వెళ్ళి అనేది కాకుండా ద డే యూ స్టార్ట్ క్యారవాన్కి వెళ్ళి బయటకు వచ్చిన కాడి నుంచి టిల్ మేకప్ తీసి మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు యుల్ బిన్ ద రోల్. యా, అంటే అంత జర్నీ అంత డే అంతా మిమ్మల్ని క్యారీ చేసే అంత ఎనర్జీ ఎలా వస్తుంది? లైఫ్ గివ్స్ దట్ ఎనర్జీ. ఫస్ట్ కోవిడ్ వచ్చిన తర్వాత ఐ డెంట్ హ్యావ్ ఫిలిమ్స్. ఓకే, చేతులు సినిమాలు లేదు, ఏమీ లేదు. ఇంకా షూటింగ్స్ మొదలవుతాయా లేదా కూడా తెలీదు, స్టార్ట్ అవుతాయా, పోనీ ఒక క్యారెక్టర్ చేద్దామన్నా లేకపోతే ఏదైనా ఫిలింలో రోల్ దొరుకుతుందన్నా కూడా ఆశలు ఉండే. ఏది దొరికితే చేసేద్దాం, ఎందుకంటే సర్వైవల్ ఇన్స్టింక్ట్, ఇంకా ముందు వెళ్ళాలి. అండ్ కోవిడ్ టైంలో ఆల్వేర్ షాటర్డ్, అస్సలు ఐడియానే లేదు ఎలా ఉంటుందని. కాకపోతే ఇంత పెద్ద కథ, ఇంత పెద్ద ప్రాజెక్టుకి లీడ్గా నన్ను కాస్ట్ చేయడం అనేది ఆ టైంలో ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. మీరమ్మరు ఒక రోజుకి మీకు తెలుసు, ఒక రోజుకి 7 సీన్లు 8 సీన్లు, అండ్ కెమెరా షూట్ రోల్ మార్నింగ్ 6 o'clock 6:30 స్టార్ట్ కెమెరా అంటే నైట్ 2, 3 అండ్ సమ్ నైట్స్ సమ్ డేస్ అయితే మేము కంటిన్యూస్గా చేసాం, 32 hours చేసాం. బికాజ్ తెలీదు సెకండ్ కోవిడ్ వచ్చే లోపల మరీ ఎక్కడ ఆగిపోతుందని ఒక భయం, ఉన్నదే చేయాలి. ప్లస్ ఇన్ని సీన్స్ ఉన్నప్పుడు ఇన్ని యాక్టర్స్ వస్తున్నారు పోతున్నారు, అండ్ దిస్ లాట్ ఆఫ్ ఆర్ట్ వర్క్, చాలా పెద్ద స్కేల్ నా కళ్ళెదురు కనిపిస్తుంది. ఇవన్నీ కనిపించేటప్పుడు అరే నవీన్ ఇంకా సమస్య లేదు, దిస్ ఈజ్ యువర్ స్టార్ట్ అగైన్. మళ్ళీ అంటే ఇంతకుముందు నవీన్ చంద్ర లైక్ ఇంకా మంచి కథలు రావాలి, ఎందుకు చేయట్లేదు, హీరోగా చేయాలి, అది చాలా కామెంట్స్ వస్తూనే ఉంటుంది. బట్ అవన్నీ దాటి నాకు ఆ టైంలో నాకు కావాల్సింది ఐ వాంట్ టు బీ అ పార్ట్ ఆఫ్ అ గుడ్ ప్రాజెక్ట్ అనుకున్నా. బట్ పరంపర గేవ్ మీ బిగ్ ప్రాజెక్ట్. మెయిన్గా ఏంటంటే జేపీ సార్ వచ్చేసి బాగా నమ్మారు ఈ ప్రాజెక్ట్ మీద. అండ్ ఆయనతో వర్క్ చేసేటప్పుడు నీకేంట్లే బాగా చేస్తావు దట్ ఎంకరేజ్మెంట్ వాజ్ వెరీ గుడ్. శరత్ సార్, ద కాస్టింగ్ వాజ్ గుడ్, ఎవ్రీథింగ్ అంత గ్రాండర్గా జరిగేటప్పుడు నేను ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని ఐ ఫెల్ట్ దిస్ ఈజ్ ఇట్ వేర్ యూ నీడ్ టు గివ్ టోటల్ ఆఫ్ యువర్స్. 100%, 200% కొలమాదం చేయకుండా నీ వల్ల ఎంత జరుగుతుందో. ఇన్ఫ్యాక్ట్ మీతో కొన్ని ఎక్స్పీరియన్సెస్ జరిగాయి, బికాజ్ నైట్ షూట్స్ జరగడం వల్ల డే నైట్ జరగడం వల్ల ఐ వాజ్ హెక్టిక్ క్రాంకీ, బికాస్ ద సీన్స్ వేర్ డిమాండింగ్ దట్ వే. అవును. సో ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్. అండ్ పర్టికులర్లీ కొన్ని షార్ట్స్లో అయితే నాకు చాలా తక్కువ డైరెక్టర్లు కొన్ని సినిమాల్లో ఎలివేషన్ ఇచ్చారు. నేను చేసే సినిమాల్లో నాకు ఎలివేషన్ ఉండదు, మీరు చూస్తే నా క్యారెక్టర్స్కి కొంచెం సటిల్గా ఉంటుంది. బట్ పరంపరలో దే ఆర్ మెనీ సీన్స్ వేర్ యూ అండ్ విజయ్ గారు ప్లాన్డ్ ఎలివేషన్ ఫర్ ద క్యారెక్టర్ విచ్ వెంట్ క్లోజర్ టు ద ఆడియన్స్, అండ్ ఆడియన్స్ లవ్డ్ ఇట్.